మా షిప్ అయితే వెంటనే 2 waves వచ్చాయి స్టార్ బోర్డ్ సైడ్ నుంచి, నియర్లీ అబౌట్ 35 degrees. అండ్ నేనైతే చైర్ లో ఉన్నాను, చైర్ నుంచి కింద పడిపోయాను అనమాట. అండ్ నా పైన చూస్తే షిప్ లా స్టార్ బోర్డ్ బీమ్ ఏమో నా మీద ఇలా కనిపిస్తుంది, ఇంకా మోతుంది. మా షిప్ ఒకసారిగా 35 degrees రోల్ అవడంతో గ్యాలీలో ఉన్న హాట్ ప్లేట్ మొత్తం ఊడిపోయింది అనమాట. కనిపిస్తుంది కదా, మొత్తం చల్ల చెదిరైపోయింది. ఇదైతే మా గ్యాలీ. సో ఇలా ఉంది గ్యాలీ పరిస్థితి. అండ్ ఇక్కడ ఆఫీసర్ మెస్ చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇంకా క్లీన్ చేయకముందు ఇంకెలా ఉందో ఒకసారి ఆలోచించండి. టోటల్ చైర్స్, అక్కడ ఉన్న ప్రొవిజన్ మొత్తం కింద పడిపోయేవి. అండ్ వర్స్ట్ గా ఉంది, అది క్లీన్ చేస్తే ఇలా ఉంది. అండ్ రూమ్ మెస్ రూమ్ నుంచి పెట్టిన ఐటమ్స్ అవి డోర్ లోపల నుంచి బయటకు వచ్చే ఎలివిలోకి. అండ్ ఇదైతే మా రూమ్ మెస్ రూమ్ చూడండి, డోర్ ఓపెన్ చేయడానికి కూడా అవ్వట్లేదు, ఎందుకంటే ఒక సైడ్ కి అన్ని వచ్చేయడంతో మొత్తం లిస్ట్ అయిపోయింది అనమాట షిప్. అండ్ ఇదైతే నా క్యాబిన్ అనమాట. నా క్యాబిన్ కూడా డోర్ ఓపెన్ అవ్వట్లేదు అన్ని, ఎందుకంటే డోర్ బ్యాక్ సైడ్ కి స్ట్రక్ అయిపోయాయి అనమాట. ఒకసారి రోల్ అయింది కదా, సో ఐటమ్స్ అన్ని సైడ్ కి ఒరిగిపోయాయి. అండ్ అక్కడ ఉన్న ఫ్రిడ్జ్, వాటర్ బాటిల్, చైర్ అన్ని కూడా చూస్తున్నారు కదా, ఇలా ఉంది అయితే నా సీనరీ. గైస్, నియర్లీ 35 degrees రోలింగ్. స్టార్ బోర్డ్ బీమ్ అయితే నా ఫేస్ మీద ఇలా కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, టెన్షన్ పడలేదు. అండ్ వెంటనే 2 large waves అయితే షిప్ ని స్టార్ బోర్డ్ బీమ్ మీద కొట్టడంతో ఒకసారి 35 degrees ఒరిగిపోయింది అనమాట. సో నెవర్ మైండ్, ఆల్ ఓకే. బ్రిడ్జ్ మీద ఉన్న సామాన్లు మొత్తం కింద పడిపోయారు, టు జెడ్ అన్ని. ఇంకా వాటిని మళ్ళీ పెట్టి, అంటే వాటిని తీసి మళ్ళీ ఏ ప్లేస్ లో ఆ ప్లేస్ లో పెట్టడానికి నాకు 1.5 hours పట్టిందంటే అర్థం చేసుకోండి. టోటల్ ఎక్విప్మెంట్స్ మొత్తం, కొన్ని అంటే అన్ని కాదు, కొన్ని. అండ్ ఇప్పుడు నా క్యాబిన్ కూడా చూస్తారా ఒకసారి, ఏ విధంగా అయితే మొత్తం పడ్డాయో. నా క్యాబిన్ కూడా మొత్తం ధూమ్ అయిపోయింది అనమాట. ఒకసారి చూడండి, ఈ ఫ్రిడ్జ్ ఎక్కడ ఉండాల్సింది అక్కడికి వెళ్ళిపోయింది. అండ్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఒక సైడ్ జరిపోయింది. ఇంకా